హాయ్ ఎవరివన్, చింతపండు పులిహార ప్రిపేర్ చేసుకోవడానికి కావలసిన పేస్టు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే అత్తయ్య గారు చేసే పద్ధతిలో పులిహార కూడా చూద్దాము. చింతపండు శుభ్రంగా కడిగి వేడి నీళ్ళలో సోక్ చేసుకుంటే గుజ్జు అనేది త్వరగా వస్తుంది, చక్కగా నానుతుంది. మనం తీసుకున్నప్పుడే చిక్కగా తీసుకుంటే త్వరగా కుక్ అవుతుంది. ముందు రైస్ని కుక్ చేసి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఆయిల్, అల్లం గ్రేట్ చేసి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నూనె వేడి చేసి వేరుశనగుళ్ళు, తాలింపు సామాన్ అన్నీ వేసుకున్న తర్వాత ముందుగా తీసించుకున్న పులుసును కూడా యాడ్ చేసి చేసుకుంటూ పసుపు, ఉప్పు, మనం తీసుకున్న పేస్ట్ని బట్టి బెల్లం, ఇంగువ, చీలికలుగా చేసిన పచ్చిమిర్చి, అంటే కొంచెం కుక్ అయిన తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పేస్ట్ మనకి 6 months పాటు ఫ్రెష్గా ఉంటుంది. 2 minutesలోనే రుచికరమైన చింతపండు పులిహార ప్రిపేర్ చేసుకోవచ్చు.